హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో వింటర్ మీల్ ప్లాన్ని చూపిస్తున్నాను. వింటర్ డైట్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్, వింటర్ అనగానే ఎర్లీ మార్నింగ్ వేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా, దానికోసం అయితే నేను ఇక్కడ ఒక మంచి టీని చూపిస్తున్నాను. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని అందులో సొంటె, అలాగే 1 ఇంచ్ జింజర్, చిటికెడు పసుపు, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. ఈ టీని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వింటర్లో ఈ టీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సొంటె, జింజర్, పసుపు, అలాగే సిన్నమన్ పౌడర్ ఇవి కోల్డ్, కాఫ్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ విధంగా వేసుకొని మరగబెట్టుకున్న తర్వాత ఇందులో మనం గ్లాస్ వాటర్ వేసాం కదా, హాఫ్ గ్లాస్కి వచ్చేయాలి. ఆ విధంగా మరగబెట్టుకుని అందులో కొంచెం లెమన్ జ్యూస్ని వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వింటర్లో మీరు కూడా తప్పకుండా దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ రాగి ఊతప్పంని అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ రాగి పిండిని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంతో ఊతప్పం, ఇడ్లీ, అలాగే పునుగుల్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంతో ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్నవి వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నవి వేసుకుని దీనిపై తురుముకున్న క్యారెట్ని వేస్తున్నాను. నేను ఇక్కడ క్యారెట్ మాత్రమే తీసుకున్నాను. క్యారెట్, అలాగే మీరు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చిన్న పిల్లలకు కూడా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే రాగి పిండిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ కాకుండా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం రిచ్ రాగి పిండితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెయిట్ని మేనేజ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని నేను ఇక్కడ ఒక మినీ ఊతప్పం, అలాగే ఎగ్, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చనా సలాడ్ని, అలాగే విత్ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రోటీన్, ఫైబర్, అన్ని విటమిన్స్ మనకి ఈవెన్గా ఒక మీల్లో అందే విధంగా మనం బ్రేక్ఫాస్ట్ని కానీ ప్రిపేర్ చేసుకుంటే మనకి రోజంతా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేస్తే చీమదుంపల పులుసుని అయితే పెడుతున్నాను. క్విక్గా దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్, అలాగే పోపులు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు, వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకుని టమాటో, ఆనియన్ మనకి మంచిగా మగ్గిపోవాలి. ఆనియన్స్, టమాటో మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. టమాటో, ఆనియన్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం, మన స్పైసీని బట్టి మనం కారంని యాడ్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు జ్యూస్ని అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఈ విధంగా జ్యూస్ తీసేసుకొని చిక్కగా ఉన్న జ్యూస్ని ఇందులో వేసుకొని మనకి ఆ చింతపండు జ్యూస్ అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చీమదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి కర్రీలోకి అనేది బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒక 1 మినిట్ బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ
2 గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాను. వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మనం దీన్ని 10 మినిట్స్ అయినా మినిమం కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటేనే ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. మినిమం 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడిగా ఈ వింటర్లో దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్ రైస్ని తీసుకున్నాను. చాలామంది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు రైస్ని అస్సలు తీసుకోకూడదని అనుకుంటారు. రెగ్యులర్గా రైస్కి అలవాటు పడిన వాళ్ళు రైస్ ఒక్కసారిగా స్కిప్ చేసేసి వెయిట్ లాస్ అవుతారు. కానీ మళ్ళీ నార్మల్ రొటీన్కి వెళ్ళినప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతారు. అలా కాకుండా మీరు రైస్ క్వాంటిటీని తగ్గించి కర్రీస్ వెజిటేబుల్స్ ఉండేలాగా తీసుకుంటే వెయిట్ని మేనేజ్ చేయగలుగుతారు. ఎప్పుడూ ఒకే వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఈ టిప్ని అయితే పాటించండి. రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఈ టిప్ని పాటిస్తే మీరు వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ డిన్నర్లో సూప్ని చూపిస్తున్నాను. ఈ వింటర్లో ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా డిన్నర్లో కానీ ఒక మంచి సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ సూప్ని చూపిస్తున్నాను ఇక్కడ క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని సూప్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ బటర్ని యూజ్ చేశాను. బటర్ వేసుకుని బటర్ ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుని గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని చికెన్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకుని ఇందులో ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సూప్కి. వేసుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి అందులో ఉన్న చికెన్ అంతా మంచిగా కుక్ అయిపోతుంది. 2 to 3 మినిట్స్ మీరు చికెన్ ఒకసారి చెక్ చేసుకుని 2 మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న చికెన్ పీసెస్ అన్నీ తీసేసుకుని అలాగే అందులో ఉన్న బిర్యానీ ఆకును కూడా తీసేసి చికెన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మళ్ళీ ఆ వాటర్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకోవాలి. ఎల్లోని అస్సలు వేయొద్దు. ఎల్లో వేయడం వల్ల ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. సూప్ అంతా ఎగ్ స్మెల్ వస్తుంది. ఎగ్లో వైట్ పార్ట్ మాత్రమే తీసుకొని ఆ వైట్ పార్ట్ని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ సూప్లో వేసుకోవాలి. ఈ ఎగ్ వేసుకోవడం వల్ల మంచి కన్సిస్టెన్సీ అండ్ సూప్కి టేస్ట్ కూడా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోవడమే. ఈ ఎగ్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ రాగి పిండిని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న రాగి పిండిని ఈ సూప్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి సూప్ అనేది కొంచెం థిక్గా అవుతుంది. థిక్గా అయ్యి సూప్ కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరీ థిక్గా ఉండకూడదు సూపు, అలా అని వాటరీగా కూడా పల్చిగా కూడా ఉండకూడదు. మనకి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కరెక్ట్గా ఉంటే సూప్ తాగటానికి బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ సూపు. ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకి సూప్ అనేది థిక్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్ టచ్గా 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టే విధంగా ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ
విధంగా 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడిగా సర్వ్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. ఈ వింటర్లో డిన్నర్గా ఈ సూప్ని తీసుకునేటప్పుడు విత్ ఫిష్ ఫ్రై చేసుకున్న ఒక ఫిష్ తీసుకుంటే మనకి డిన్నర్ అనేది రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఫుల్ డే డైట్ ప్లాన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.